అందరికీ నమస్కారం అండి. ఈరోజు చూస్తున్న ఇల్లు వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు చూస్తున్నాము. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. 165 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అండి మనం చూస్తుంది. ర్యామ్ మొత్తం కూడా గ్రనైట్లో డిజైన్ చేశారు. ఇంటి ముందుల 30 ఫీట్లో డాంబర్ రోడ్డు ఉంది. 30 ఫీట్ డాంబర్ రోడ్డు ఉందండి. ఎలివేషన్ చూస్తున్నారు. 165 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు అండి మనం చూస్తుంది. ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి రాంపల్లి. ఈ బిల్డింగ్ దగ్గర నుంచి మనకి ఈసీఐఎల్ 12 km ఉంటుంది. అలాగే చెర్లాపల్లి రైల్వే స్టేషన్ 6 km ఉంటుంది. హైటెక్ సిటీ 38 km ఉంటుందండి. ర్యాంప్ చూస్తున్నారు. ర్యాంప్ మొత్తం కూడా గ్రనైట్లో డిజైన్ చేశారు. అలాగే గేట్ డిజైన్ చూస్తున్నారు. పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రనైట్లో ఫ్లోరింగ్ చేశారు. పార్కింగ్ ఏరియా సైజ్ వచ్చేసి 14/16 సైజ్ ఉందండి. ఫాల్ సీలింగ్ డిజైన్. ఆపోజిట్లో మెయిన్ డోర్ ఉండి మెయిన్ డోర్ పక్కన మొత్తం కూడా టైల్స్ వేశారు. స్టేర్ కేస్ కింద మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చారండి. మెయిన్ డోర్ దగ్గర వాల్స్కి టైల్స్ అన్ని మీరు చూస్తుంది. మెయిన్ డోర్ కూడా డిజైనర్ డోర్ ఇచ్చారు. హాల్లోకి వెళ్తున్నాం. హాల్ సైజ్ వచ్చేసి 10.3/18.6 అండి. ఆపోజిట్లో టీవీ యూనిట్, ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. ఇది పాసేజ్ అండి. పాసేజ్లో లెఫ్ట్ సైడ్కి చిల్డ్రన్ బెడ్రూమ్, రైట్ సైడ్కి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్ చూస్తున్నారు. ఇది ఆర్చ్ డిజైన్. అలాగే పక్కనే టీవీ యూనిట్ కూడా ఇచ్చారు. వాస్తు ప్రకారం నార్త్కి ఒక డోర్ ఇచ్చారండి. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేశారు. ఎంఎస్ గ్రిల్ ఇచ్చారు. అలాగే యూపీవీసీ విండోస్ కూడా ఫిక్స్ చేసి ఉంచారు. టీవీ యూనిట్ అలాగే ఆర్చ్ డిజైన్. హాల్ నుంచి పాసేజ్ అండి. పాసేజ్లో మనకి లెఫ్ట్ సైడ్లో పూజా రూమ్ ఇచ్చారు. పూజా రూమ్ సైజ్ వచ్చేసి 5.6/4 అండి. ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారు. ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చున్నారు అన్నీ కూడా. ఈ డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ సైజ్ వచ్చేసి 10.3/10 అండి. ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారు. ఇది ఓపెన్ కిచెన్ సైజ్ వచ్చేసి 10.9/8 అండి. 10.9/8 సైజు. ఈ టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ ఇస్తారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. డైనింగ్ నుంచి ఈస్ట్ గల్లీకి వెళ్తున్నామండి. ఇది డోరు. ఇది ఈస్ట్ సెట్ బ్యాక్ సైజ్ వచ్చేసి 3 feet అండి. ఇది సౌత్ సెట్ బ్యాక్. ఇది బోర్ అండి. ఇది నార్త్ సెట్ బ్యాక్ కూడా 3 feet ఇచ్చారు. నార్త్ సెట్ బ్యాక్ కూడా 3 feet వదిలిపెట్టారు. డైనింగ్ హాల్లోకి వెళ్తున్నాం. డైనింగ్ హాల్ నుంచి హాల్లోకి వెళ్తున్నాం. హాల్ నుంచి పాసేజ్ అండి. పాసేజ్లో మనకి కామన్ బాత్రూమ్ ఉంది. కామన్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 7/4 అండి. ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారు. అవి కూడా పెద్ద టైల్స్ వేస్తున్నారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10.3/12.3. ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారు. లో రూఫ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాము. ఇది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10.3/14 అండి.
మనకి ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ వేశారు. 165 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ బిల్డింగ్ వచ్చేసి రాంపల్లిలో ఉంది. ఇది మాస్టర్ బాత్రూమ్ సైజ్ వచ్చేసి 7/4.3 అండి. ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు పెద్ద టైల్స్ వేసున్నారు. అవి కూడా 4/2లో ఉండే టైల్స్ వేసున్నారు, డిజిటల్ టైల్స్. పాసేజ్ హాల్ చూస్తున్నాము. నార్త్కి ఒక డోరు, విండో కూడా చూస్తున్నారండి. విండోస్ ఎలా చేశారు అనేది కూడా చూస్తున్నారు. ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్ నుంచి పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. స్టెప్స్ కింద కూడా 7 ఫీట్ వదిలిపెట్టున్నారండి. స్టెప్స్ కింద వాష్ ఏరియా ఉంది. అలాగే వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు. టెర్రస్కి వెళ్దాం, అలాగే బిల్డింగ్ డీటెయిల్స్ కూడా చూద్దాం. వెస్ట్ ఫేసింగ్ హౌస్ 165 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్ సైజ్ వచ్చేసి 27/55. టోటల్ స్లాబ్ ఏరియా 1360 స్క్వేర్ ఫీట్స్. రాంపల్లి, నాగారం మున్సిపాలిటీ. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 78 lakhs అండి, 78 లక్షలు. 988522 438 నెంబర్కి కాల్ చేయండి. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 78 lakhs అండి. కాలనీ వ్యూ చూస్తున్నారండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.